ఉన్నాను. డేవిస్ ఓమర్ వరల్డ్ ఎవాంజలిజం సమర్పించు ట్రాన్స్ఫార్మింగ్ సోల్స్ ఆత్మల పరివర్తన కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ హెజ్రా శాస్త్రి గారి మధుర గీతం అనంతరం బ్రదర్ బండి డేవిస్ జే ఓమర్ గారు వాక్య సందేశాన్ని అందించెదరు. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపటివాడ మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనమే మా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు
గాస్పల్ టీవీ వీక్షకులకు యేసుక్రీస్తు నామమున నా శుభములు. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినట్టు గాస్పల్ టీవీ అథారిటీస్కి నా ప్రత్యేక వందనములు. నేను కొన్ని నిమిషాలు దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యములు ఒక సాక్ష్య రూపంగా మీ మధ్యలో పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాను. నా పేరు డేవిస్ జేమియల్ ఉమర్ బండి. మా నాన్నగారు బండి ప్రేమ్చంద్, మా అమ్మగారు మేరీ వర్ధనం. వీరి ఇరువురు కూడా మనుగురు దగ్గర హెవీ వాటర్ ప్లాంట్ హాస్పిటల్లోని పనిచేస్తూ ఉంటారు. వీరి ఇరువురు చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో పెంచి ఉన్నారు. వారి యొక్క ప్రార్థనే ఈరోజు నన్ను మీ ముందు ఉంచగలిగి ఉన్నది. ఈ లోకంలో అందరికి కూడా మంచి పేరు రావాలి, మంచి జీవితం ఉండాలి, మంచి హై స్టేటస్లో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక ఉంటుంది. అదే నా జీవితంలో కూడా ఒక కోరికగా ఉన్నది. నేను నా స్టడీస్ అన్ని ముగించుకున్నాను. 2006లో నా MBA కంప్లీట్ అయింది. MBA HR కంప్లీట్ చేసి ఉన్నాను. 2006 మేలో నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆశ్చర్యకరంగా 2006 జూన్లోని నేను నా ఫస్ట్ జాబ్ జాయిన్ అయి ఉన్నాను. MBA HR చేసిన నేను HR అసిస్టెంట్గా ఒక కంపెనీలో జాయిన్ అయి ఉన్నాను. దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను ఆశీర్వదించి ప్రేమించి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. నన్ను దీవిస్తూ వస్తున్నాడు. నాలో ఉన్న ఆశ అంతా కూడా తీరుస్తూ వస్తున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలోనే దాదాపు 5 సంవత్సరాలుగా పనిచేసి ఉన్నాను. HR అసిస్టెంట్గా జాయిన్ అయిన నేను ఒకే ఒక సంవత్సరంలోనే ఒక బిజినెస్ యూనిట్కి HR మేనేజర్గా అయి ఉన్నాను. దేవుడు కృపను బట్టి 4 నెలల్లోనే 4 బిజినెస్ యూనిట్స్కి హెడ్గా అయి ఉన్నాను. అదే దేవుని కృప వల్ల ఇంకొక సంవత్సరంలోని కొన్ని స్టేట్స్కి HR మేనేజర్గా అయి ఉన్నాను. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ నా 5వ సంవత్సరంలోని ఆల్ ఇండియా HR లీడ్గా నన్ను కంపెనీ ఏర్పాటు చేసి ఉన్నది. ఆశ్చర్యకరంగా నేను ఎప్పుడు కూడా ఆ పొజిషన్కి ఆశపడలేదు. ఆ పొజిషన్ రావాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎంతో అనుభవం ఉండాలి. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఆ యొక్క హయ్యర్ పొజిషన్ వరకు తీసుకెళ్ళి ఉన్నాడు. ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ నేను నా జాబ్ చేస్తూ ఉండే ఆ కంపెనీలో చూసుకున్నట్లయితే HR మేనేజర్స్ అంతట్లో కూడా అతి తక్కువ వయసు గల HR మేనేజర్ నేను ఒక్కడిని మాత్రమే. అందరికంటే తక్కువ వయసు కలిగి అందరికంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ఏకైక HR మేనేజర్ నేనే. దేవుడు అంతగా నన్ను ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. కానీ నేను ఒక క్రైస్తవుని అయినప్పటికీ కూడా దేవుళ్ళలో జీవిస్తూ మేనేజర్ స్టేటస్లో ఉన్నా కాబట్టి లోకల్ రీతిగా కూడా అందరితో కలవాలి కాబట్టి అప్పుడప్పుడు 2 మార్గం నడుస్తూ ఉండేవాడిని. ఒకటి దేవుని మార్గము, ఒకటి లోకరీతిమైన మార్గము. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను గట్టిగా పరుచుకున్నాడు. యథావిధిగా నా డ్యూటీస్ నేను చేస్తున్నాను. అప్పుడు ఒకరోజు రాత్రి 13th March 2011 ఆ డేట్స్ నాకు ఇప్పటికీ చాలా గుర్తు. ఆ రోజు రాత్రి నేను నా పడక మీద పడుకొని ఉన్నాను. పడుకొని ఉన్నప్పుడు నాకు స్వరం వినిపిస్తుంది. ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. ఏమంటే, నువ్వు నా సేవ చేయాలి, నువ్వు చేసిన ఉద్యోగం వదిలిపెట్టేసి నన్ను గురించి ప్రవచించాలి అని చెప్పేసి వాయిస్ నాకు వినిపిస్తూ, స్వరం నాకు వినిపిస్తూ వస్తున్నది. అయితే నేను అడిగాను, ఏంటి ఎవరిది స్వరం అన్నప్పుడు, నిన్ను సృష్టించిన నీ దేవుడిని నేనే, ఇది నా స్వరము అని చెప్పేసి నాకు వినిపిస్తూ వస్తుంది. అయితే నేను అనుకుంటున్నాను, నేను ఇంత హైయర్ పొజిషన్లో ఉన్నాను, ఇంత డబ్బు నాకు కావాల్సిన డబ్బు నాకుంది,
ఇంత మంచి పొజిషన్లో ఉండగా దేవుని సేవ చేయటం ఏంటి, దేవుని సేవ చేయటం ఏంటి, ఈ స్వరం నాకు నిజంగా దేవుని స్వరమేనా అని చెప్పేసి నాలో నేను కన్ఫ్యూజన్ అయ్యాను. ఆ రాత్రి అంతా కూడా నా పడక మీద నేను పడుకొని పెనుగులాడుతూ ఉండే. దేవా, ఇది నిజంగా నీ స్వరమే అయితే రేపొద్దున కల్లా నాకు ఏదో కార్యం చూపించాలి అని చెప్పేసి దేవునితో నేను మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాకు రైట్, నీ ఖచ్చితంగా ఏదో చూపిస్తానని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. అది తెల్లారు 14 మార్చ్ 2011 నేను నా డ్యూటీకి వెళ్ళిపోయి ఉన్నాను. వెళ్ళిపోయినప్పుడు పొద్దున్న నా మేనేజర్ నాకు ఫోన్ చేసి ఉన్నాడు. ఓమర్, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి నన్ను పిలిచి ఉన్నాడు. రైట్ సార్, నేను వస్తాను, ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాను, ఐ విల్ మీట్ యూ ఇన్ ద ఆఫ్టర్నూన్ అని చెప్పేసి నా పనిలోకి నేను వెళ్ళిపోయాను. అదే రోజు 14వ తారీఖు మధ్యాహ్నము నా మేనేజర్ నేను కలుసుకున్నాను. అప్పుడు నా మేనేజర్ నాతో మాట్లాడుతూ, నీకు మంచి పేరుంది ఓమర్, నువ్వు మంచిగా కంపెనీ నడిపిస్తున్నావు, నీకు ఇచ్చిన రోల్ని నెరవేరుస్తున్నావు, నువ్వు చాలా ఎర్లీగా గ్రోత్లోకి వచ్చావు అని చెప్పేసి మెచ్చుకుంటూ ఎంతగానో బాధతో ఒక మాట చెప్పినాడు. ఓమర్, నువ్వు ఏమనుకోకపోతే నీకు మాట చెప్తాను అని చెప్పి, చెప్పండి సార్ పర్లేదు అని చెప్పాను నేను. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఓమర్, సారీ టు సే దట్ కంపెనీకి నీ సర్వీసెస్ ఇంకా అవసరం లేదు అని చెప్పి నా మేనేజర్ నాకు చెప్పి ఉన్నాడు. అప్పుడు ఎవరికైనా సరే కంపెనీలోంచి తీసేస్తున్నప్పుడు ఒక దుఃఖం కలుగుతుంది, కానీ నా మొహంలో ఒక నవ్వు వచ్చింది. నేను చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాను. అప్పుడు నా మేనేజర్ నన్ను చూసి, అదేంటి బాబు, ఎవరైనా జాబ్లో తీసేస్తుంటే బాధపడుతురు, కానీ నువ్వేంటి చాలా సంతోషంగా నవ్వుతున్నావు అంటే, నాకు తెలుస్తారు అని చెప్పేసి అదే రోజు నేను ఆ రిలీవింగ్ లెటర్ తీసుకొని అదే రోజు కంపెనీలోంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ యొక్క కారణం ఏంటి అనేది నాకు తెలుసు, నన్ను సృష్టించిన నా దేవుడికి తెలుసు. ఎందుకంటే రాత్రి నాతో మాట్లాడిన స్వరం దేవుని స్వరము. నాకేదో కార్యం చూపించాలి అని చెప్పి దేవునితో అడిగినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కార్యం చూపించినాడు. అంటే నువ్వు నా సేవ చేయాలి అని చెప్పేసి దేవుడు నాతోటి మాట్లాడాడు. సరే, ఆ విధంగా నేను కంపెనీలోంచి బయటకు వచ్చినాను, కానీ దేవుని స్వరానికి లోపడలేదండి. నేను ఉద్యోగాలకి వేరే ఉద్యోగాలకు ట్రై చేస్తూ వస్తున్నాను, మంచి కంపెనీస్కి ట్రై చేస్తూ వస్తున్నాను, అన్నిట్లో ఆల్ ఇంటర్వ్యూస్లోకి లాస్ట్ స్టేజెస్ దాకా వెళ్ళిపోతున్నాను, కానీ నాకు ఆఫర్ లెటర్స్ రావట్లేదు. అన్నిట్లో పాస్ అయిపోతున్నాను, కానీ ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. కారణం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. నా కన్న తల్లిదండ్రులకు కూడా కారణం అర్థం కావట్లేదు. కానీ ఆ కారణం ఏంటో నాకు తెలుసు, నన్ను సృష్టించిన నా దేవుడికి తెలుసు. నేను అట్లా ఇంటర్వ్యూస్ కోసం అటెండ్ అవుతుండగా ఒకరోజు ఒక పెద్ద కంపెనీకి ఇంటర్వ్యూకి నేను రెడీ అవుతున్నానండి. ఆల్మోస్ట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే చాలు నాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. నాకు ఆశ ఉండే, ఖచ్చితంగా ఆ కంపెనీలో పని చేయాలి అని చెప్పి ఒక ఆశ ఉండే. ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. నేను రెడీ అయిపోయాను, ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు నాకు స్వరం వినిపించింది, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా బిడ్డ, నువ్వు వెళ్ళు, నేను ఎట్లా వెనక్కి తెచ్చుకోవాలో నాకు తెలుసు, యోనా గురించి నీకు తెలుసు, యోనాని ఎట్లా వెనక్కి తీసుకొచ్చానో, నినేవేకి వెళ్ళిపోమంటే తార్షీషి పారిపోతున్న ఆ యోనాని ఎట్లా వెనక్కి తెచ్చుకున్నానో నీకు తెలుసు, నిన్ను ఎట్లా వెనక్కి తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి యేసు ప్రభువు స్వరం నాకు వినిపించున్నది. అప్పుడు నాలో భయం కలిగి ఇంటర్వ్యూకి వెళ్ళే ఆప్షన్ నేను మానుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా తల్లిదండ్రులతోటి నాకు సాక్ష్యం పంచుకున్నాను, ఇది నా జీవితంలో జరిగిందని చెప్పేసి. నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషకరంగా ఒప్పుకున్నారు. ఎందుకంటే నాతో మాట్లాడింది నన్ను సృష్టించిన నా దేవుడు. తల్లి గర్భంలో రూపుపడకముందే నేను ఎవరో, నేను ఏ రీతిగా ఉండాలో, నా ఆలోచనలు ఏ రీతిగా ఉండాలో ఎరిగిన దేవుడు నన్ను పిలిచిన్నాడు కనుక నా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. అప్పటి నుంచి నా సేవ కొనసాగుతూ వస్తున్నాను. సరౌండింగ్ విలేజెస్కి వెళ్తూ యవనస్తుల మధ్యలో, చిన్నపిల్లల మధ్యలో నా వాక్యరీతంగా నా పరిచయం నేను చేస్తూ వస్తున్నాను. దేవుని మాటలు వాళ్ళకి పంచుతూ వస్తున్నాను, దేవునిలో వాళ్ళని నడిపిస్తూ వస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా ఓరవలేని సైతాను ఏం చేసిందంటే, ఒకరోజు 13వ తారీఖు అక్టోబర్ 2012
ఆ రోజు నేను, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు కారులో ప్రయాణం వచ్చుండగా భయంకరమైన యాక్సిడెంట్కి గురి అయి ఉన్నాము. ఆ యాక్సిడెంట్ చాలా భయంకరంగా ఉంది. ఎంత భయంకరంగా అంటే నేను కూర్చున్న నా సీట్లోని ఆ ముందు పార్ట్, డ్రైవర్ పక్క నేను కూర్చున్నాను, ఆ పార్ట్ చాలా క్రష్ అయిపోయి ఉన్నది. ఎంత క్రష్ అయిపోయిందంటే నా కన్న తండ్రి ఆ పరిస్థితి నన్ను చూసి ఇంకా నా కొడుకు నాకు లేడేమో అనుకున్న పరిస్థితి కలిగి ఉన్నది. అంటే నా తండ్రి ఇహలోకపు తండ్రి ఏమనుకున్నాడంటే నేను చచ్చిపోయానేమో అనుకున్నాడు. కానీ నా పరలోకపు తండ్రి నన్ను మర్చిపోలేదు. నేను వదిలేసిన ఆ నా శ్వాసని తిరిగి నాకు అందించాడు. నేను సజీవులో లెక్కించబడి ఉన్నాను. దేవుడు నా జీవితంలో ఇంత అద్భుత కార్యం చేస్తున్నాడు. ఇంకా నా జీవితంలో ఇంకా యాక్సిడెంట్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ నా చేయి కనిపిస్తుంది. ఇక్కడ నాకు 1, 2, 3, 4 ఫింగర్స్ మాత్రమే ఉన్నాయి. 5వ ఫింగర్ యాక్సిడెంట్లో పోయి ఉన్నది. ఈ మిగిలిన ఈ రింగ్ ఫింగర్ కూడా దీనికి ఎటువంటి ఇది లేదండి, అది వంగదు, స్ట్రైట్గా రాదు. కానీ చూడండి, ఇంత అయినప్పుడు కూడా చెయ్యి విరిగిపోలేదు. నా ఒక గడ్డము ఇక్కడ ఆపరేషన్ ఉన్నది, నా ఒక గడ్డము విరిగిపోయి ఉన్నది, ఫ్రాక్చర్ అయి ఉన్నది. ఇదంతా మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేశారు. నా ఫేస్ అంతా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. నా మెడ మీద అంతా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఇన్నైనప్పటికీ కూడా దేవుడు నా ప్రాణానికి మాత్రం ఎటువంటి హాని కలిగి చేయలేదు. ఇంకా నాకు 2 ఆపరేషన్లు ఉన్నాయి. ఈ యొక్క కుడి భుజము, కుడి మోకాలు, ఇంకా 2 ఆపరేషన్లు చేయవలసినగా ఉన్నాయి. కానీ నాలో ఉన్న విశ్వాసం ఏంటంటే ఆపరేషన్ లేకుండా నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు అని చెప్పేసి నా యొక్క విశ్వాసము. ఇంత కండిషన్లో పెట్టి కూడా నేను దేవుని సేవ మానుకోని ఎక్కడున్నా సరే దేవుని సేవ వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఈ నొప్పులన్నీ కూడా దేవుని సేవ ముందు పనికిరావు. దేవుని చూస్తూ ఉంటే మన జీవితంలో ఏ కార్యమైనా కూడా సక్సెస్ అవుతూ వస్తుంది. ఈ దేవుని కృప వల్ల దేవుని పరిచయలో కొనసాగుతున్న నేను ఒక మినిస్ట్రీ స్థాపించి ఉన్నాను, డేవిస్ ఓమర్ వరల్డ్ ఎవాంజలిజం అని చెప్పేసి. ఆ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఒక్క విలేజెస్కి వెళ్ళి మినిస్ట్రీస్ చేస్తున్నాను. నా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వల్ల, అనేకుల ప్రార్థనల వల్ల, మరి ముఖ్యంగా దేవుని కృప వల్ల ఈరోజు నేను మీ మధ్య నా సాక్ష్యం పంచుకున్నాను. ఇది కేవలం దేవుని కృప. మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఏ ఒక్క సాక్ష్యాలు ఉండే ఉంటాయి. ఎందుకంటే మన జీవితంలో దేవుడు చేయని కార్యం అంటూ లేదు. మనం ఈరోజు బ్రతికున్నామంటే కేవలం దేవుని కృప. శ్వాస పీల్చుకుంటున్నామంటే దేవుని కృప. కానీ ఆ కృపని టెస్టిమనీ రూపంగా నిజంగా మనం పంచుకుంటున్నామా? లేకపోతే దేవుడు మన జీవితంలో చేసిన మంచి మంచి క్రియలు మనం దాచుకుంటున్నామా? ఇతరులు పంచుకోలేని స్థితిలో మనం ఉంటున్నాము. ఎంతోమంది పెద్దలు కనిపిస్తున్నప్పుడు కూడా వారికి విష్ చేయలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఎందుకంటే మనలో ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నాకంటే ఏం తెలుసు, అతనికి ఏం ఎక్కువ తెలుసు, నేనే గొప్పవాణ్ణి అనే ఈగో మనలోకి వస్తుంటుంది. ఆ ఈగో తీసివేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన దగ్గరికి వస్తాడు. యేసు ప్రభువు వారు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మన దగ్గరకు వస్తున్నాడు తగ్గించుకొని. కానీ మనం తగ్గించుకోలేని రీతిగా మనము ఉంటున్నాము. ఎన్నో సాక్ష్యాలు మన జీవితంలో ఉంటే ప్రతి ఒక్క సాక్ష్యం కూడా మన సరౌండింగ్స్ వాళ్ళతో పంచుకోవాలి. దేవుని సేవ అంటే కేవలం నిల్చొని వాక్యం చెప్పటమే కాదు. దేవుని సేవ అంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఇతరులతో పంచుకోవటం కూడా దేవుని సేవ. దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మనము ఈ లోకంలోని జీవించాలి. మనం ఎప్పుడు జీవిస్తామంటే మనలో విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము జీవిస్తాము. ఈ సాక్ష్యంని దేవుడు మీ మధ్యలో తెలియజేయడానికి నాకు గాస్పల్ టీవీ వారి తరపు నుంచి నాకు అవకాశం కలిగి చేసి ఉన్నాడు. నా యొక్క ఈ తప్పనని గమనించి, ఆత్మల కొరకు భారంగా జీవిస్తున్న నా తప్పనని గమనించి డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారు, ద ఫేమస్ సింగర్, క్రైస్తవ సమాజంలోని చాలా గొప్ప గాయకులు, నా తప్పనని గమనించి గాస్పల్ టీవీ వారి ద్వారా వాక్యాన్ని పంచే అవకాశాలు కలుగ చేస్తున్నారు. అదే రీతిగా ఈ రీతిగా సాక్ష్యం పంచుకునే అవకాశాన్ని నాకు కలుగజేసినారు. కాబట్టి ప్రత్యేకంగా డాక్టర్ ఎజ్రా శాస్త్రి గారికి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తున్నాను.
ఇంకా నా మినిస్ట్రీస్ గురించి మీరు దయచేసి ప్రార్థన చేయండి. దేవుని సేవ ఇంకా మంచిగా సాగాలని, నేను ఎన్నో ఆత్మలు రక్షించే భారం దేవుడు నాకు ఇంకా దయచేయాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. విన్నవి వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని భావిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా బండి డేవిస్ జే ఓమర్, డోర్ నెంబర్ 62, డి టైప్, హెవీ వాటర్ ప్లాంట్ కాలనీ, అశ్వాపురం, ఖమ్మం డిస్టిక్. పిన్ కోడ్ 507116. ఫోన్ నెంబర్ 9490974514, 9440563804. ఈమెయిల్ అడ్రస్ omarbdj@gmail.com.